మార్చి 1వ తేదీన గుంటూరు నగరం లక్ష్మీపురంలోని ఎన్టీఆర్ స్టేడియం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెక్రటరీగా పోటీ చేస్తున్న వజ్జా రామకృష్ణ ప్యానెల్ తరపున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్ మొదటి లైన్లోని గొట్టిపాటి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కోవెలముడి రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్యానెల్ మెంబర్లు మీడియాతో మాట్లాడుతూ నిష్పక్షపాతంగా నిజాయితీగా సేవలు అందించే వజ్జా రామకృష్ణను సెక్రటరీగా గెలిపించుకోవడం వల్ల ఎన్టీఆర్ స్టేడియం మరలా తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏకగ్రీవ తెలుగుదేశం జనసేన కూటమి ప్యానెల్ అభ్యర్థులు దామా మహేశ్వరరావు, పాకనటి ఉమా మహేశ్వరరావు, కండే కాంతారావు, ఈసీ మెంబర్ అభ్యర్థులు ఇనుకొల్లు వెంకటరత్తయ్య, గోనుగుంట్ల హనుమంతరావు, గుంటుపల్లి యామిని శివజ్యోతి, లగడపాటి అంజలి తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీకి కొత్త ఎలక్షన్ బాడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున అందరం కూడా సమావేశమయ్యాం. కాబట్టి అభివృద్ధి జరగాలంటే ఎన్టీఆర్ స్టేడియంకి పాలకవర్గం ముఖ్యమనేది నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకొని ఎలక్షన్కి పిలవడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఈ సమావేశమైనటువంటి అంశం యొక్క అన్ని విషయాల గురించి కూడా మేము మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏకగ్రీవంగా దామా మహేష్ అనే నేను, అలాగే ఉమామహేశ్వరరావు గారు, కండే కాంతారావు గారు ఏకగ్రీవం అయి ఉన్నారు. మాతో పాటు సెక్రటరీగా పోటీ చేస్తున్నటువంటి వజ్జా రామకృష్ణ గారు, ఈసీ మెంబర్లుగా హనుమంతరావు గారు, రత్తయ్య గారు, అంజలి గారు, యామిని గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం అభివృద్ధి పదంలో నడవాలంటే వీళ్ళందరినీ కూడా మంచి మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా సహకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కుటుంబ సభ్యులందరికీ రేపు ఆదివారం 1/3/2026 ఎన్టీఆర్ స్టేడియం పాలక వర్గ ఎలక్షన్స్లో నేను సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. నాతో పాటు నా కమిటీ మెంబర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా హనుమంతరావు గారు, రత్తయ్య గారు, ఈసీ మెంబర్స్గా లేడీస్లో శివజ్యోతి గారు, అంజలి గారు పోటీ చేస్తున్నాము. మేము ఈ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం ఈ స్టేడియం గత 10 సంవత్సరాల నుంచి చాలా అందవిహీనంగా తయారైపోయింది. దీన్ని బాగా డెవలప్ చేసి మా సభ్యులందరూ కూడా అంటే మా కమిటీలో ఆల్రెడీ ముగ్గురు ఎనామస్గా గెలిచారు. దామా మహేష్ గారు, ఉమా మహేశ్వరరావు గారు, కండే కాంతారావు గారు ముగ్గురిని ఎన్నుకోవడం జరిగింది. అట్లానే మమ్మల్ని కూడా అత్యధిక నిజాయితీతో గెలిచి